అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు రాధా ఇంటి రుచులు. ఈరోజు బీరకాయ పప్పు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా కుక్కర్లోకి 1 కప్పు కందిపప్పు వేసి కడిగి స్టవ్ పైన పెట్టుకోవాలి. 3 టమాటాలు కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు బీరకాయ లైట్గా పొట్టు తీసి ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఒక 7-8 వేసుకోవాలి. ధనియాల పొడి 1 స్పూన్ వేసుకోవాలి. కారం పొడి 1 స్పూన్ వేసుకోవాలి. ఒక చిన్న ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టి ఒక 3 విజిల్ వస్తే సరిపోతుంది. చూడండి 3 విజిల్స్ వచ్చాయి. ఇలా పప్పు బాగా ఉడికింది. ఇలా ఉడికించుకున్న తర్వాత ఆ నీళ్ళన్నీ ఒక గిన్నెలోకి వంపేసుకోవాలి. ఇలా వంపేసుకున్న తర్వాత పప్పు గుత్తితో స్మాష్ చేసుకోవాలి. టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోవాలి. ముందుగా వంపేసుకున్న వాటర్ను కూడా అందులోకి వేసుకొని మనం నానబెట్టుకున్న చింతపండును కూడా కలిపి వేసుకోవాలి. ఇప్పుడు ఈ పప్పును ఒక్కసారి మరిగించుకొని తిరగబాత వేసుకుందాం. స్టవ్ పైన పాత్ర పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. సాసులు, జీలకర్ర వేసుకోవాలి. చేసి పెట్టుకున్న ఆనియన్స్, కరివేపాకు వేసుకోవాలి. ఇలా వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకుందాం. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పప్పును ఒక్కసారి మరిగించి ఈ తిరగబాతలో వేసుకుంటే బీరకాయ పప్పు రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.